ఈ చలనచిత్రం బంగ్లాదేశ్‌లో హింసకు గురవుతున్న ప్రతి హిందూ బంధువుకి అంకితం. అక్కడ పరిస్థితులు త్వరగా సద్దుమణగాలని ఆశిస్తున్నాను. నారద మహాముని ఎక్కడికో ఆకాశం గుండా భూలోకం మీదుగా వెళుతూ భూలోకంలో ఉన్న ప్రజలు కష్టాల్ని బాధల్ని చూసి ఎంతో మంది ప్రజలు ధర్మ మార్గాన్ని విడిచారన్న విషయం తెలుసుకుని బాధతో కైలాసంలో ఉన్న శివుడి వద్దకి చేరి తన బాధని వెళ్ళగక్కుకుంటాడు. అది వినిన శివుడు మరొకసారి ప్రజలకు ధర్మ మార్గంలో ప్రయాణించడానికి మరొక కథ పుట్టడానికి సమయం ఆసన్నమైందని తండ్రిగా నేను చెబి చూస్తానని నారదుడుకు హామీ ఇస్తాడు. ఈరోజు శివరాత్రి కదండి, బయట భక్తులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనం త్వరగా ముగించుకుని వెళ్తే మంచిదే. మహాకలి 2 రోజుల నుంచి భోజనం లేదు. మహాకలి మహాశివయ్య. ఏయ్, ఆకలి బాధ భరించలేకపోతున్నాను. శివయ్య నీరసం ఒక్కవైపు. శివయ్య సార్ ఆ? భక్తులు ఇంతమంది ఉన్నారు కదండి, మీరు అలా కూలుతూ ఉన్నారు సార్. భక్తులు గొడవ కడతారు కదా. రేయ్, ఇక్కడ ఏం జరుగుతుందో మనకు అనవసరం రా. ఓట్ల ఎలక్షన్ టైంలో ఆడవాళ్ళకి ఓ చీర ఇచ్చామనుకో మనకు ఓట్లు వేస్తారు. వాళ్ళ వెనకాల వాళ్ళ మొగుళ్ళని కూడా తీసుకొస్తారా. రాజకీయం నేర్చుకుంటారా. అయ్యా, మన కుర్రోడు మీతో మాట్లాడతాడంట అర్జెంటుగానే. హలో అన్నా, అన్నా మీరన్నట్లుగానే ఆఫీస్ దగ్గరికి వచ్చానన్నా పర్మిషన్ కోసం. పర్మిషన్ ఇవ్వనన్నాడు. అప్పటికి మీ పేరు చెప్పానన్నా. మీ పేరు చెప్పగానే చాలా చులకంగా చూశాడన్నా. చాలా అవమానంగా అనిపించిందన్నా నాకు. ఏంట్రా, నిజమా? నా పేరు చెప్పినా లంచం అడుగుతున్నాడా? ఆడి పని నేను చెప్తాను. ఫోన్ పెట్టే. ఏంటి ఎమ్మెల్యే గారు, సార్ మీ ఊర్లో మా వ్యాపారం పెట్టుకుంటానంటే పర్మిషన్ ఇవ్వనన్నారట. సార్ వాడికి నేను ఎవరో తెలియదు అన్నాడట. తెలీదు అన్నట్టున్నాడు సార్. నేను చెప్తానండి. వాడికి నేను ఎవరో తెలియజేసేలా చెప్పండి. కోపడకండి సార్, ఆఫీసర్తో నేను చెప్తాను. వాడికి ఈ రాష్ట్రానికి నేనేమవుతానో, మీ గురించి నాకు తెలుసు కదా సార్, నేను చెప్తాను సార్. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడికి నా గురించి తెలుసు. సార్ ఏ రాజకీయ నాయకుడితో నేను ఫోన్ చేయించమన్నా ఫోన్ చేయిస్తాను నేను. కానీ ఆడు మాత్రం అక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. చేద్దాం సార్, చేద్దాం. ఆడికి నా గురించి తెలియదంట. లంచం అనేది ఏ పేదవాడినో ఏ మధ్యతరగతినో అడగమను. నాలాంటి బడాబాబుల్ని కాదు. సార్ మీరు కుర్రోడ్ని పంపించారు కదా సార్, దానివల్ల వాడికి తెలియలేంటున్నారు. రోజుకి ఎంతమందికి ఆఫీసర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదండి. మేము పని చేయిద్దాం సార్. ఒకవేళ మీ పేరు చెప్పినా కూడా వాళ్ళు చేయలేకపోతే అక్కడి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేయించేద్దాం సార్. తప్పకుండా సార్. సరే సరే, ఫోన్ పెట్టేస్తున్నాను. పని జరిగేలా చూడండి. వాడు మాత్రం ఉద్యోగం చేయడానికి వీల్లేదు. నేను ఎవడో తెలియదంట. తెలియజేద్దాం. శివయ్య. చిచి, శివరాత్రి పూట కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారా. ఆ పరమేశ్వరుని మనశ్శాంతిగా తెలుసుకునేవట్లేదు. ఇతనెవరు? ధర్మ ప్రభులా ఉన్నారు. అయ్యా 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 ఈడెవరా? అయ్యా అయ్యా, చాలా ఆకలిగా ఉందయ్యా. 2 రోజులైందయ్యా భోజనం చేసి. ఏదైనా ఉంటే పెట్టండి అయ్యా, తింటానయ్యా. అయ్యా, చూడ్డానికి ధర్మ ప్రభువులాగా ఉన్నారు. ఏదైనా ఇవ్వండి అయ్యా, కొనుక్కుని తింటానయ్యా. అయ్యా చెయ్యి పట్టుకున్నాడురా. ఛీ! క్షమించండి అయ్యా. ఒక ముష్టోడు నా దాకా వచ్చినా మీరు ఆపడం మానేసి ఏం చేస్తున్నారా? నాతో పోయిందయ్యా, తోపేయిందయ్యా, నాతో పోయిందయ్యా. వదయ్యా అయ్యా. శివయ్య 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 శివయ్య
శివయ్య శివయ్య శివయ్య శివయ్య శివయ్య కాపాడయ్య రక్షించయ్య శివయ్య శివయ్య శివయ్య. ధర్మప్రభు అంట ఎక్కడో ఫ్లెక్సీలో ఫోటో చూసి నేనేదో ధర్మం చేసేస్తానని నా దగ్గరకు వచ్చేసాడు. ₹1 ఖర్చు పెడితే ₹100 పబ్లిసిటీ చేసుకుంటాను. సిరి గలవాన్నంట. ఈ సిరి నేను అనుభవించడానికి, నా పరివారం అనుభవించడానికి. హె, నీలాంటి వీధి కుక్కల గురించి కాదు. తోసాను నా కొడుకుని. అండి ఏంటండి ఎప్పుడు వస్తారు? ఎంతసేపు వెయిట్ చేయమంటారు? పొద్దుటనగా వచ్చాను. ఓ పక్క నుంచి టిఫిన్ లేదు, ఏం లేదు. పొద్దు నుంచి తిరుగుతుంటే మీకేం తెలుస్తుంది మా బాధ? అండి నేను ఒక 10 నిమిషాలు ఇక్కడ ఉంటానండి. మీరు వస్తానంటే కాంట్రాక్ట్ ముందుకెళ్తుంది, లేకపోతే లేదు. మీతో విసుగుపోయాను. శివయ్య 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 ఏదో ఒకటి దొరికేలా చూడయ్యా. గమ్మునొస్తే బాగుంది. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా నాయన? రారా బాబు. శివయ్య ఏంటయ్యా ఈ కష్టాలు, నిప్పి. శివయ్య 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 శివయ్య. చెయ్యి ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారా బాబు? దొంగదోలా ఉన్నారు. ఈడెవడో మన ఊర్లో లేడే. ఓ చూద్దాం, ఓ పని అయిపోద్ది. నమస్తే మాస్టరు. నమస్తే. ఏంటి మొఖం చూస్తే ఎక్కడో లేరు? అవును, మాది రాజోలు. అవునా? మరి ఎవరికైనా ఫోన్ చేశారా? అవునండి, మా ఊరికి ఫోన్ చేశాను, ఇంకా రాలేదు. వాతావరణం కూడా బాగా ఎండగా ఉన్నట్టుంది. ఐడియా. యారా దొంగతనం చేస్తావా? ఇలాంటి అమాయకుల దగ్గర దొంగతనం చేస్తావా? ఇలాంటి అమాయకుల దగ్గర ఇందాక చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందండి ఈ దొంగడని. అందుకే నా బ్యాగ్ కూడా తీసేసుకున్నాను. అసలు ఎలాంటి ఎలా నువ్వు ఊరికే వదలకూడదండి. దొంగతనం చేస్తావు నువ్వు. దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తాను, దొంగతనం. నీకు తగలాలి నాకు. పర్సు కొట్టేది ఉంటారు నువ్వు. పర్సు చదువు నా చదువు. ఇలాంటి వాడిని పోలీసులకు పట్టించాలి. అక్కడ వరకు ఎందుకు వేస్తారు? ఈ నా కుదిరితే నేను చూసుకుంటాను కదా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. రారా అక్కడ నువ్వు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఏంటి చావు నా వదిలేనా? నా పని నేను చేసుకుంటే మధ్యలో నీకెందుకురా? వెళ్ళి ఆకలి ఆకలి, ఇందులో ఏమైనా ఉంటే బాగుంది. ప్రసాదం చాలా బాగుందబ్బా. బా రమ్య వస్తుందంటావా? నేనేమైనా జాతకం చెప్తున్నానా? ప్రతిదీ ముందే చెప్పడానికి. ఇసుక్కోకరా బావా, పిల్లలు పడితే నీ పేరు పెట్టుకుంటాను. ఈ లవ్లో కొంచెం హెల్ప్ చేయి. ఎన్నిసార్లు హెల్ప్ చేయాలరా నీకు? మొన్నేమో సంజ, ఇప్పుడేమో రమ్య. సంవత్సరానికి ఎంతమందిని మాత్రం అసలు నీకేమైనా తెలుస్తుందా? ఇసుక్కోకరా బా, మనకి ఏది సెట్ అవుతలేదు కదా. సెట్ అవుతే ఇంక గొడవే లేదు. నీకు సెట్ అయ్యే లోపల నీ జీవితం తెల్లారబెట్టేట్టుందిలే. ఈసారి పడేయాలి. అరే బావా, అమ్మాయి వస్తుందిరా. నువ్వు అలా చూడకు. నువ్వు అలా చూసావంటే మళ్ళీ అమ్మాయి ముందు డౌన్ అయిపోతావు. నువ్వు ఏదోటి చేసి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. అభి దేకో మై హీరోయిజం. దేకో దేకో. అక్కడ ఎవడో ముష్టోడు వస్తున్నాడు కదా, ఆయన కొట్టేసి మన హీరోయిజం చూపించేద్దాం. ఎవడన్నా లోనికి వస్తున్నావు? ప్రసాదం కోసం వచ్చానయ్యా. ప్రసాదం కావాలి. చెయ్యి రక దొబ్బితే ఎలా తింటావు నువ్వు? చెప్పు, చెప్పరా, చెప్పహా. చూసిందా మన హీరోయిజం? ఇద్దరు ముష్టోళ్ళు కొట్టుకుంటున్నారని చీకొట్టి వెళ్ళిపోయింది. దొబ్బిందా? పోనీ ఇంకొక కొత్త నట్టుకొచ్చి. అయ్య బాబు, నువ్వు మారోరా బాబు, మళ్ళీ ఇంకోట. శివయ్య ఏంటయ్యా నీ లీల? 2 రోజుల నుంచి ఒక్క ముద్ద కూడా దొరకలేదు. పోయేలోపు ఒక్క ముద్ద ఇప్పించయ్యా. ఈశ్వరా, ఆకలి. అమ్మా
అమ్మా అమ్మా ఆకలి. ఆకలి. ఏంటన్నయ్య ఆకలేస్తుందా? అమ్మా ఆకలి. అమ్మా అమ్మా అయ్యో, దెబ్బలు తగిలినట్టున్నాయే. మా అమ్మ చెప్పింది ఈరోజు శివరాత్రి అంట కదా, శివుడికి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందంట కదా. మేము పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చాము. నా దగ్గర విభూతి ఉంది. అమ్మా నీకు ఇవన్నీ ఎలా తెలుసమ్మా? మా అమ్మ చెప్పింది. నాకు చెప్పేవారు ఎవ్వరూ లేరు, ఎందుకంటే నాకు అమ్మ లేదుగా. పక్కనే శివలింగం ఉంది, వెళ్ళి పూజ చేసుకో. నిన్ను ఆపేవారే ఎవరూ లేరు. నిన్ను మీ అమ్మని అనుకో, నేను చెప్తే చెయ్యవా? అమ్మ చెప్పాక చేయకుండా ఎలా ఉంటానమ్మా? ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడే వెళ్తానమ్మా. శివయ్యా శివయ్యా. శివయ్యా, లోకాన్ని కాసేటోడివి, నిన్ను చూసేటోళ్ళే లేరయ్యా. శంకర, ఏమిటయ్యా ఈ ఆకలి? ఈ ఆకలి భరించలేకపోతున్నాను. ఎంతసేపు స్వామి నాకు ఈ బాధ? ఏమిటయ్యా, నీకెవరూ పూజలు చేసేవారే లేరా? ఒక్క నిమిషం అయ్యా. శివయ్యా స్వామి, ఈ పేదవాడి దగ్గర ఈ పువ్వులు తప్ప ఏమీ లేవు స్వామి. అవి కూడా నువ్వు ఇచ్చినవేలే. ఏమీ అనుకోకు స్వామి, ఏమీ అనుకోవులే. ఎందుకంటే నువ్వు దేవుడు కదా స్వామి. చాలా చలిగా ఉంది స్వామి. నీకు ఉంది కదూ. నాకు ఒక్క నిమిషం చాలు స్వామి. నేనున్నాను కదూ నీకు. చలి చలి. శివయ్యా 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 శివయ్యా, నా తండ్రి శివయ్యా, నా తండ్రి శివయ్యా. ఏయ్ చిన్నోడా, శివయ్యా శివయ్యా. చిన్నోడా, ఆ? ఈ రాత్రి వేళలో ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒక చిన్న పాప చెప్పింది ఇక్కడ శివ పూజ చేసుకోమని, అంతా మంచి జరుగుతుందని. ఏటే, శివనామస్మరణ చేసుకుంటే అంతా మంచి జరుగుతుందా? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఎన్నోసార్లు చేసుంటావుగా, నీకేమైనా మంచి జరిగిందా? అవును, నిన్నెక్కడో చూసినట్టుంది. ఉదయం ఆ నాయకుడి చేతిలో దెబ్బలుతున్నది నువ్వే కదూ? దొంగతనం ఆపుదాం అనుకుని మరి ఒక్కసారి దెబ్బలుతున్నది నువ్వే కదూ? అప్పుడు రాని శివుడు ఇప్పుడు వస్తాడంటావా? పిచ్చి వల్ల ఉన్నావే. నమ్మకం మాత్రం మనం ఉంచుకోవాలి, మన పని మనం చేసుకోవాలి, మిగిలింది శివయ్యే చూసుకుంటాడు. ఏటే, ఆ శివయ్య ఏ పని చేసుకునివ్వకుండా ఇలా అవిటివాడిలా పుట్టించాడు నిన్ను. పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఇన్ని బాధలు కష్టాలు పడ్డాలే కారణం ఆ శివయ్యే. ఇప్పుడు కూడా నమ్ముతావా? నాకు అవన్నీ ఏమీ తెలియదు, నేను అంతగా చదువుకోలేదు. నన్ను మా అమ్మ ఒక శివాలయం ముందు వదిలేసిందట. నాకు చిన్నప్పటి నుంచి ఎవ్వరూ లేరు. ఆ శివాలయానికి వచ్చిన కొంతమంది భక్తులే నాకు ఆహారం ఇచ్చి, ఏ పని చేసుకోలేకపోయిన వాడినైనా నన్ను ఇంతకాలం సాకారు.
అది శివయ్యే అని నా నమ్మకం. ఇప్పుడు కూడా శివయ్య వస్తాడని నమ్మకం. ఓహో, అంత నమ్మకం కలిగిన వాడువా? సరే కానీ నిన్ను చూస్తే చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు. ఇదిగో ఆహారం తీసుకో. అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాను స్వామి. మీరే కొంచెం తెచ్చివ్వండి. హా, ఇందాకేదో చాలా పెద్ద పెద్ద వాక్యాలు వల్లావు కదూ. ఇదిగో నీ ముందే ఆహారం ఉంది. ఆ అడుగేదో శివన వేయించమని అడుగు. శివయ్య శివయ్య. స్వామి, నీ దర్శన భాగ్యం నిజమా కల? బోలా శంకరుడా, నా గాలి సోకితేనే పాపమని భావించే వారెందరో, అలాంటిది నా కోసం కైలాసాన్ని విడిచి వచ్చావా స్వామి? ఇంత చిన్న పూజ చేసినందుకే ఎంతో మంది యోగులు, జ్ఞానులు, రాజులు, ధనవంతులు, భక్తులు కూడా దక్కని భాగ్యాన్ని నాకు కలిగించావా స్వామి? కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏమిచ్చుకోగలను స్వామి నీకు నేను? నువ్వు చెప్పిన యోగులు, జ్ఞానులు, ధనవంతులు, భక్తులు, రాజులు ఎవ్వరూ నన్ను అతిథిగా పిలవలేదు. నీవు మాత్రమే పిలిచావు, అందుకే వచ్చాను. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. నీ కృపకి నేను ధన్యుణ్ణి. స్వామి, నాదొక చిన్న సందేహం, మీరు తీర్చగలరా? అడుగు. నీ ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కొట్టదంటారే, మరేమిటి స్వామి? ఒకరికి అన్నం పుష్కలంగా దొరుకుతుంది, మరొకరికి దొరకదు. కొంతమంది విద్యార్థులు చదువుకుందామన్నా వారికి సదుపాయాలుండవు, మరికొంతమందికి సదుపాయాలున్నా వారు చదువుకోరు. ఇంకొంతమంది ఉద్యోగాల కోసం చాలా కృషి చేస్తారు, మరికొంతమంది ఉద్యోగాల్లో ఉండే లంచాలు తీసుకుంటారు. ఇవే కాదు స్వామి, ధనం, అధికారం యోగ్యులకు ఎందుకు దొరకడం లేదు స్వామి? అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నది అక్కడే. నేను ఈ సృష్టిని సృష్టించినప్పుడు ప్రతి జీవికి ఒక శక్తినిచ్చాను. మనుష్యులకు జ్ఞానం అనే శక్తినిచ్చాను. కానీ ఆ శక్తిని తప్పుగా ఉపయోగించి కర్మబంధంలో చిక్కుకుంటున్నారు. నాకు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి సమానమే. నేను మిమ్మల్ని మాత్రమే సృష్టించాను, మీకు జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చాను. కానీ మీలో పుట్టే ఆలోచనలు మాత్రం నేను సృష్టించలేదు. మనుషులు చెడుగా ఆలోచించడం వల్ల కర్మబంధాలలో చిక్కుకుంటున్నారు. నేనే గొప్పవాడినని, నేనే రాజునని, నేనే అందగాడినని, నేనే వయసులో పెద్దవాడినని, నేనే జ్ఞానినని, ఇలా నేను నేను అంటూ తప్పుడు కర్మలకు పాల్పడుతున్నారు. గత జన్మలోని కొన్ని కర్మలు ప్రస్తుత జన్మలోకి బదిలీ అవుతాయి. ఈ జన్మలో చేసిన కొన్ని కర్మలు ఈ జన్మలోనే అనుభవించాల్సి ఉంటుంది. మరికొన్ని కర్మలు మీకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వీటిని తప్పించడం నా వల్ల కూడా కాదు, అనుభవించి తీరాల్సిందే, అది మీరైనా నేనైనా. నీ సందేహం తీరినట్టుంది. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలి? డబ్బు కావాలా? పదవి కావాలా? అధికారం కావాలా? వద్దు స్వామి, నాకు ఇవేమీ వద్దు. నాకు జ్ఞానోదయం అయింది, నీ సన్నిధి కావాలి, నాకు కైవల్యధామం కావాలి స్వామి. తదాస్తు. ఈ కథలోని నీతి సూత్రాన్ని కొంతైనా గ్రహించి దీనులకు పేదలకు సహాయం చేస్తారో వారు వారికి, వారి కుటుంబానికి, వారి ప్రాంతానికి, వారి దేశానికి కర్మబంధంలో చిక్కుకోకుండా కాపాడబడతారు. ఈ కథలో మొదటి భాగంలో నాయకుడు ప్రస్తావించిన ప్రజలలాగా, ఉద్యోగులలాగా వారి కర్మల్ని విడిచి ధర్మాన్ని తప్పుతున్నారు. ఈ కథలో రెండవ భాగంలో దొంగలాగా, నిజానిజాలు పరిశీలించకుండా ఆ దొంగకు మద్దతు పలికిన వ్యక్తిలాగా చెడు కర్మల్ని ఆచరించి ధర్మాన్ని తప్పుతున్నారు. ఈ కథలో మూడవ భాగంలో పరుల కోసమో, వారి ఆనందం కోసమో డాబును ప్రదర్శించి పరులను కించపరిచి గాయపరిచేవారు చెడు కర్మలను ఆచరించి ధర్మాన్ని తప్పుతున్నారు. ఈ కథలో భిక్షగాడు తాను చాలా బలహీనుడైన తన ముందు జరిగే దొంగతనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కష్టాల్లో ఉన్న శివనామ స్మరణని వీడలేదు.
అట్టి వారికి వారి కర్మబంధం వీడిన తరువాత దైవం వారికి తోడుగా ఉంటుంది, మోక్ష మార్గాన్ని చూపుతుంది. 4వ భాగంలో దైవం చిన్నారి రూపంలో తెలిపింది. 5వ భాగంలో సహాయం కోసం ఒకరి చెయ్యిని అద్దించి దండింపబడ్డాడు, అలాగే తప్పును ఆపుదామని చెయ్యి పట్టుకుని దండింపబడ్డాడు. మరొకరు తన నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకుని తన చేతిని ఖండించాలి అనుకున్నాడో అదే మనం అనుకుంటున్న దీనుడు కింద పడిపోబోతుంటే తన చేతిని పట్టుకుని శివుడు ఆపాడు. ఇక్కడ దీనుడు ఎవరు? ఇక శివుడు 3 రకాల కర్మల గురించి వివరించాడు. ఆ కర్మలు పూర్తయిన తరువాత ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వారికి మోక్ష మార్గం, సొంత లాభాన్ని కొంతైనా వదులుకుని పుణ్యాన్ని మూటగొట్టుకుంటారో వారికి శివుడు ఎల్లవేళలా తోడు ఉంటారని చెప్పడం జరిగింది. ధర్మో రక్షిత రక్షితః. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు గనక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.